ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన అత్యంత ప్రేమను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శించనయున్నాడు. కాబట్టి మన పడకల యొద్ద నుంచి లేచి మన దినచర్యను ఆరంభించడానికి ముందుగా ప్రభు సన్నిధితో, ప్రార్థనతో, ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో మనము ఆరంభించినట్లయితే మనకు ఈ దినమునకు కావలసిన గొప్ప విజయమును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నడవలసిన మార్గమును మనకు ఉపదేశిస్తాడు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడుకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడుకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఆయన శక్తి కలిగిన వాక్కు ఆయన అంటున్నాడు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. యాకోబుని ఇశ్రాయేలు అంటూ ఉన్నాడు. నేను ఏర్పరచుకొనిన మరి దేవుని యొక్క సేవకుడిని పిలుస్తూ ఉన్నాడు. భూదిగంతముల నుంచి, దాని కొనల నుంచి ఏర్పరచుకొనిన వాడా అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దిగులు పడుకు, భయపడుకు. నీతి అను నా దక్షిణ హస్తముతో ఆయన మనలను కాపాడే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు ప్రాణభయము చేత. తన అన్న మరి అంతమొందిస్తాడేమో తను చేసిన నేరమునకు, మోసమునకు. ఆనాడు ప్రభు తన జీవితాన్ని మార్చివేశాడు. నీవు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలుగా పిలువబడుతున్నావు. తన పేరును, తన జీవితాన్ని, సమస్తాన్ని మార్చివేసిన దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు కదా, యాకోబు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను కూడా భూదిగంతములో నుంచి మనలను పట్టుకొని దాని కొనలో నుంచి మనలను పిలుచుకొనిన దేవుడు. ఏనాడో నశించిపోవలసిన మనము, పాపపు ఊబిలో కూరుకుపోయిన మన జీవితాలను లేవనెత్తిన దేవుడు. చీకటి బ్రతుకులో ఆశ్చర్యకరమైన వెలుగును నింపిన దేవుడు. ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురపరచాలి. ఆయన అంటున్నాడు, భయపడుకు, దిగులు పడకు, చెడియకు, నీకు సహాయం చేయువాడను నేనే అంటూ ఉన్నాడు. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనేదను. ఈ ఉదయకాలము యాకోబుతో, ఇశ్రాయేలుతో పలికిన దేవుడు నీతో కూడా పలుకుతూ ఉన్నాడు. ఆనాడు అబ్రహాముతో ప్రభు చేసిన సహవాసము, ఆయన అంటున్నాడు కదా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటూ ఉన్నాడు. ఈ రోజున నీవు, నేను, మనందరము కూడా ఆయన స్నేహితుడైన అబ్రహాము సంతానము. అవును, జక్కయ్యను కూడా అంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్తున్నారేంటి అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అలాగే మన జీవితాల్లో కూడా అబ్రహాము సంతానముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడకు, ఆయన భయపడొద్దని చెప్తున్నాడు. దిగులు పడుతున్నావా, వేదన చెందుతున్నావా, ఆయన అంటున్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఎవరంటారు? నేను నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను, భయపడకు, దిగులు పడుకు, నేనున్నాను నీకు అని ఎవరైనా అనగలరా? అవును, ఈ దుర్దినాల్లో రక్త సంబంధులు, తోబుట్టువులు, కన్నవారు, భార్యాభర్తలు, బిడ్డల మధ్య ప్రేమ అనురాగాలు మరి క్షీణిస్తూ ఉన్నాయి. స్వార్థము రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. ప్రేమ చల్లారిపోతూ ఉన్న ఈ దినాలలో ఆయన అంటున్నాడు కదా, భయపడకు,
నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. ఏ పరిస్థితి నిన్ను కృంగ చేస్తున్నా, ఏ పరిస్థితి నిన్ను భయపెడుతున్నా, ఏ పరిస్థితి నిన్ను నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నా, అది ఏ పరిస్థితి అయినా ఆయన నీతి అను తన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని ఉదయకాలం వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆనాడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చి ఆ ప్రజలను, తన జనాంగమును ఆయన ఎన్నుకున్నాడు. అబ్రహాము సంతానమా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యాకోబు జీవితాన్ని మార్చివేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చాలని, నీ జీవితాన్ని కూడా దీవించాలని, నీ జీవితాన్ని కూడా అనేకులకు దీవెనకరముగా నిలబెట్టాలని ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీతి అను ఆయన దక్షిణ హస్తము నిన్ను ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నది. ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దు, దిగులు పడొద్దు, ఆందోళన చెందొద్దు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం సంతోషముతో ఈ దినచర్యను ఆరంభించు. ఆనందముతో ప్రభువుని ఘనపరుస్తూ నీ దినచర్యలో ముందుకి కొనసాగు. ఆయనే చూసుకుంటాడు సమస్తమును కూడా. ఆయనే నీతి అను తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలము నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒక పర్యాయము తండ్రి నాయన, నీతి అను నీ యొక్క దక్షిణ హస్తముతో నీ బిడలను, మమ్ములను ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, అవునాయన, బూది గంతముల నుంచి, దాని కొనలలో నుంచి నేను నిన్ను పిలుచుకున్నానంటున్నావు. అవునయ్యా, ఏనాడో నశించిపోవలసిన మా జీవితాలను తండ్రి నీవు ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు, సంరక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, పోషిస్తున్నావు, ఆదుకుంటున్న దేవుడవు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ విషయంలో భయపడక, దిగులు చెందక, నీవు మా సహాయకుడు అయి ఉన్నావు, మమ్ములను ఆదుకునే దేవుడవు. ఏ వ్యక్తుల ద్వారా, ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు భయానికి, వేదనకు, రోగమునకు, సమస్యల్లో చిక్కుకున్నారో వాటన్నిటి నుంచి ఆనాడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు మరణ భయము చేత. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవు, నీ బిడ్డల జీవితాలను మార్చివేసే దేవుడవు. అనేకులకు దీవెనకరముగా వారిని నిలబెట్టబోతున్న దేవా, నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి. నీ మెండైన కృపను, ఆశీర్వాదమును నీ బిడ్డలకు అనుగ్రహించి నీ నామాన్ని మహింపరచుకొనమని, ఈ దినచర్య అంతటి ద్వారా నీ బిడ్డలకు క్షేమాన్ని విస్తరింపచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.